తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ అన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి నాయకులు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెస్టులు, వైద్యం, వివిధ రకాల వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు మన తాడేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మరి ఇవాళ ఎన్డీఏ కూటమి సభ్యుల తరఫున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ ఓపీ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద, అలాగే ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ కేసులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద మొత్తం అందరూ కూడా ఇవాళ వార్డ్స్ అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెంబర్స్ ఉన్నారో ఎన్డీఏ కూటమి మెంబర్స్, వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పర్యవేక్షించడం, మరి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి అందరికీ కూడా వెళ్ళాం, సిజేరియన్స్ నార్మల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మాకు చాలా బాగా జరుగుతుంది వైద్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అంతా కూడా బాగా చూస్తున్నారని చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందకరం అనిపించింది. అలాగే ఓపీలో కూడా సుమారు 600 మంది, 500 నుంచి 600 మంది ఓపీ రావడం జరుగుతుంది. దానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా బయట ఓపీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా బ్లడ్ టెస్టులు కూడా సుమారు 120 టెస్టులు డైలీ జరుగుతున్నాయి. దీనికి ఎక్విప్మెంట్ సుమారు 250 టెస్టులు చేయడానికి మనకు సరిపడే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ ప్రజలందరూ వాడుకోవాలని మంచి ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఏదైతే పరికరాలు కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి నిన్న ఏదో ఒక ఇష్యూ జరిగింది, మీడియాలో మనందరం కూడా ఒకటి రావడం జరిగింది. దానికి వెంటనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించి సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారితో అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఏదైతే ఆ సెక్యూరిటీ గార్డు కానీ మరి సూచన చేయడం అనేది ఏదో ఇష్యూ వచ్చి వెంటనే అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ డాక్టర్ గారికి మెమో కూడా వెంటనే నిన్న ఇవ్వడం జరిగింది. దాని మీద మేమందరం కూడా పేషెంట్స్ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా చూస్తున్నారు, కింద మిమ్మల్ని ఎలా పట్టించుకుంటున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది అనే ఆలోచన మీద మేము అందరం మామూలుగా వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పారు. కాకపోతే కొంతమంది ప్రజలు బయట మాకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ కొంత ల్యాబ్ విషయంలో కానీ చాలామంది ఇరెగ్యులర్గా సరిగ్గా పట్టించుకోవట్లేదని కూడా కొంత పబ్లిక్ మాకు చెప్పడం జరిగింది. దాన్ని కంపల్సరీగా ఎమ్మెల్యే గారు మాకు కూడా చెప్పారు. కంపల్సరీగా ఇక్కడ వార్డు ఏదైతే మెంబర్లు ఉన్నారో ప్రతి ఒక్క రోజు కూడా 10 to 1 గంట వరకు కూడా మెంబర్ ప్రతిరోజు ఒక రోజుకు ఒకళ్ళు ఎంతంటే 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు ఒక 60 మంది అయినా వాళ్ళతో ఉండి ప్రతిరోజు ఒకరోజు 10 to 1 గంట వరకు కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పిలిపివ్వడం జరిగింది. ఆయన కూడా ఒకసారి డైలీ వచ్చి దీని మీద డైలీ చూస్తే ఓపీలో ఇబ్బంది లేకుండా ఓపీ దగ్గర గ్రౌండ్స్లో కూర్చొని ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా పట్టించుకుంటున్నారు ఏంటనేది కూడా మన బాధ్యతగా మనంతా కూడా చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మా మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పడం, దాని గురించి మాకు ఏదైతే గ్రామాల నుంచి కానీ వార్డుల నుంచి వేరే అయితే సుమారు మన 7-8 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఓపీ అంతా కూడా. మరి ఆ ఓపీని అంతా కూడా చూడడం, అదే కాకుండా ఈ సిజేరియన్స్ కేసులు కానీ సర్జరీ కేసులు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ హాస్పిటల్ ప్రైవేట్గా హాస్పిటల్ ధీటుగా చేయాలనే మంచి ఆలోచనతో తపంతోటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలనే మేము అందరూ కోరుతున్నాం. మీరు ఇక్కడికి వస్తే ఓపీ చూపించుకోండి. ఏదైనా ఇబ్బంది అయితే మా మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ అలాగే తెలుగుదేశం అధ్యక్షులు రాంపండు గారు కానీ, బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను గారు కానీ, వాళ్ళ మెంబర్స్ ఏదైతే మన బడుగు పెద్ద గారు, పెంటా రాజేశ్వర గారు, గణేష్ గారు, మన చన్మల్ శ్రీనివాస్ గారు, నలమంతి రాంబాబు గారు, అలాగే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మన పసల కొండ గారు, మరి అలాగే మరి ఇక్కడ ఇచ్చిన సతీష్ గారు కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ